జరిగింది. మరి మీరేం చేస్తుండ్రు? ఇప్పుడు బాధ్యత, ఇప్పుడు జవాబు డెమోక్రసీ 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 అంటే ఏంది? మీరు దొంగ అయితే నేను దొంగ అయితే, నేను బెటర్ దొంగ అయితే నా డెమోక్రసీయా? ప్రజాస్వామ్యానికి ఇంకో వైపు ఉండాల్సింది జవాబుదారితనం. పక్కోళ్ళు చేస్తే నేను చేస్తాను, పక్కోళ్ళు చేయకుండా నేను చేయను. మనం మేము గొప్పోళ్ళము, మేము మంచి వ్యక్తులు అన్నప్పుడు రాజీనామా చేయాల్సిందే. పొలిటికల్ డిమాండ్ అయితే తప్పేంటి? ఒకటి నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా ఇవాళ ప్రేక్షకులకు, ప్యానలిస్టులకు, మిగతా వాళ్ళకి అందరికీ కూడా, ప్రతిదీ పొలిటికల్ మోటివ్ ఉండొద్దు. పొలిటికల్ మోటివ్ ఉంటే ఏమవుతుంది అంటే, రాజకీయ మోటివ్ అంటే ఏంది? రాజకీయ మోటివ్ అంటే ఏమన్నా రాజద్రోహమా, దొంగతనమా, ఇంకేమైనా ప్రాబ్లమా? పొలిటికల్ మోటివ్ అంటే ఏంది? రాజకీయం అంటే ఏంది? అంటే మేము ఇచ్చే డిమాండ్ కి ఎవరైతే ఈ పొలిటికల్ హెడ్ ఉన్నారో వారికి రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళు తీయాలి. పొలిటికల్ డిమాండ్ లో తప్పే ఉంది. మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారు, దాంట్లో పొలిటికల్ డిమాండ్ ఏంది? చట్టం తీసుకురావని. అంటే పొలిటికల్ డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి దానికి సామాజిక చట్టబద్ధత లేనట్ట. మరి రాజీనామా చేయకుండా వాళ్ళు ఎఫిషియెంట్ మినిస్టర్ అని ఇప్పుడు ఫెలో ఫ్రెండ్ గారు చెప్తున్నారు కదా. ఎఫిషియెంట్ మినిస్టర్, ఎఫిషియన్సీ ఏంది అంటే? ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుందంటే, వీళ్ళు చెప్పే సింపుల్ ఉదాహరణ, ఒక వ్యక్తి చాలా మంచోడు కానీ ఒకటే రేపు చేసిండు, ఒకసారి రేపు కదా చేసింది, ఇంక వదిలేయండి ఏం కాదు మంచోడు అంటే ఊరుకుంటారా? అంటే ఇవన్నీ లాజిక్ అంటే ఏంటంటే, ప్రతిదాన్ని సమర్థించడం లాజిక్ కాదు. దానికి ఒక సైంటిఫిసిటీ ఉండాలి, దానికి ఒక శాస్త్రీయత ఉండాలి, దానికి ఒక డేటా డ్రివెన్ ఉండాలి, దానికి ఒక పరిశోధన ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను మీరు తిట్టిందని నేను మిమ్మల్ని తిట్టడం, ఇది వాట్ అబౌట్ ఈస్ నెవర్ అన్ ఆన్సర్. ఒక 12 ఏళ్ళు భారతదేశం లాంటి పెద్ద బలమైన భారతదేశంలో ఒక ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ వ్యక్తులు అందరూ కూడా చిన్న చీమ చిట్క ఇట్లా అన్నా కానీ దానికి బాధ్యత వహించాలి. అది ప్రజాస్వామ్యంలో ఉండే మొదటి లక్షణం. అంతే తప్ప మీరు ఇట్లా చేసారు కదా అని మేము ఇట్లా చేస్తాం, మీరు ఇట్లా చేసారు కదా అని మేము ఇది ఎన్ని రోజులు డిబేట్ అవుతుంది? 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు ఇదేనా మనం చర్చించేది? అంటే ప్రజలు కూడా వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వాళ్ళు సరిగా చేయలేదు, వాళ్ళు వద్దని వీళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు వీళ్ళు కూడా అట్లా చేస్తామంటే లాజిక్ లేదు. అది మీరు చెప్పింది కరెక్టే. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు ఇది నీట్ అయిపోయింది కానీ వీళ్ళు ఇవాళ చేసిన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీదనే బేస్ అయి ఉంది. వాళ్ళు జరిగిన ప్రొటెస్ట్ కానీ జరుగుతున్న మూమెంట్ కానీ. పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ మోటివ్ ఉంది అని అనుకోవడం ఒక రకంగా అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, ప్రజల్లోంచి వచ్చిన ఒక అన్రెస్ట్ కానివ్వండి, ఒక అసంతృప్తి కానీ, ఏదైనా వాట్ ఎవర్, ఏదో ఒక పొలిటికల్ పార్టీ దానికి ఊతం ఇస్తేనే కదా అది ముందుకెళ్తుంది. వెళ్ళడం పొలిటికల్ పార్టీ కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవడంలో తప్పలేదు. అయితే ఇక్కడ నేననేది ఏంటంటే, వీళ్ళు ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కోసమే వీళ్ళు వాళ్ళ పార్లమెంట్ ముట్టాడన్నా లేకపోతే ఇంకోటన్నా ఈ డిమాండ్ని పట్టుకుని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ఇప్పుడు కేవలం అది కాదు, మోడీ గారు కూడా రాజీనామా చేయాలని కూడా ఎంతో మంది అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు రాజీనామా అడగడమే తప్పు, పొలిటికల్ డిమాండే చేయొద్దు, పొలిటికల్ పార్టీలు వీళ్ళు అనడం తప్పని నేను కూడా అనట్లేదు. మీరు అన్నది కరెక్ట్, అనడం తప్పని నేను కూడా అనట్లేదు. కానీ ఇవాళ అక్కడికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత కూడా స్టిల్ దాన్నే పట్టుకొని వేలాడారేమో అనేది అనిపిస్తుంది. కాదు, నేను ఒకటి చెప్తా, రాజీనామాను అడగడానికి నేను ఇంకోటి ఏంటంటే, 2016లో దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీలోనే జేఎన్యూలో గొడవలైతే దేశద్రోహ చర్యలు పాకిస్తాన్ ముస్లిం వాళ్ళు చేసిరని వాళ్ళని ఆ విద్యార్థులను మొత్తం గలీజోలని అన్నారు. 2017లో రోహిత్ వేముల ఒక సోదరుడు మన మంచి స్కాలరు ఉరిపెట్టుకొని డిస్క్రిమినేషన్ వల్ల చదివిపోతే ఆయన అసలు దళితుడే కాదని సర్టిఫికెట్లు తెచ్చిండ్రు. అసలు ఇది సంబంధమే లేదు, ఇదంతా గోల ఎవరు చదువుకుంటలేరని. 2018లో జాదవ్పూర్ యూనివర్సిటీలో గొడవలన్నీ అవుతుంటే లేదు మాకు స్కాలర్షిప్స్ బెటర్ అంటే అప్పట్లో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లేదు వీళ్ళంతా కమ్యూనిస్టులు వెనక నుంచి లెఫ్ట్ వాళ్ళు ఆడుతున్నారు అన్నారు. 2019లో ఎఫ్టీఐ ఫిలిం టెలివిజన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది ఇక్కడ. అంటే ఎవరైతే మన ప్రఖ్యాత నటీమణులు ఉన్నారో, ఎవరికైతే నేషనల్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి ప్రకటిస్తుందో వాళ్ళందరూ చదువుకున్నారు. వాళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు. ఉన్న డైరెక్టర్ మంచి వ్యక్తి కాదు, రాజకీయ అంశాలతో వచ్చిండు. ఇలాంటి అది అప్పుడేమన్నారు, అప్పుడున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు పాత మహావికాస్ అగడి వాళ్ళు, వీళ్ళు వెనక వి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. 2020లో ఫామ్ ప్రొటెస్ట్లు అయినాయి. ఇప్పుడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగంలో బాలేవని అకాలీ దళ్ ఎవరైతే ఈ కూటమిలో ఉన్నారో, కూటమి నుంచి బయటకు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఖాళిస్తానీ టెర్రరిస్టులు. అసలు ఆ రైతులు చేసిన ప్రొటెస్ట్ తో పోల్చుకుంటే ఇది నథింగ్ కదా. 2021లో ఎన్ఆర్సీ అంటుంటే కోవిడ్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు. ముస్లింలందరూ బంగ్లాదేశీలు అన్నారు. ఇక్కడ ఒకసారి ఉద్యమాలు చేసి నిర్భయ అప్పుడు కాదు, ప్రతిసారి ఇక్కడ ప్రియాంక రెడ్డి జరిగినప్పుడు కేసు వీళ్ళంతా ఏం పనిలేనోళ్ళు, ఈ మహిళా సంఘాలంతా వీళ్ళందరికీ అసలు మంచి కుటుంబమే లేదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అంటే ప్రతి చోట ఎక్కడైతే నిరసన వచ్చిందో, నిరసన రావాలి, విమర్శ ఉండాలి, మేము దీంట్లో నుంచి పొలిటికల్ డిమాండ్ అయితే తప్పేంటి? మరి ఇప్పుడు రాజకీయ ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్ కదా. పొలిటికల్ అయితే తప్పేం లేదు, పొలిటికల్ అవ్వకుండా ఉండదు. పొలిటికల్ అవ్వకపోతే దానికి
ఆ మూమెంట్ కూడా రాదు డెఫినెట్గా, అందులో డౌటే లేదు. అది బీజేపీ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ చేస్తుందా, లేకపోతే లెఫ్ట్ చేస్తుందా, ఎవరన్నా చేయనివ్వండి. ప్రజల్లో వచ్చిన ఒక డిమాండ్కి పొలిటికల్ ఆస్పిరేషన్ కూడా వస్తేనే అది ముందుకెళ్తుంది, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ నా పాయింట్ ఒకటి సృజన గారు, ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంత పెద్ద మూమెంట్, కాంగ్రెస్ ఏ ప్రభుత్వం ఉంది అధికారంలో పక్కన పెడదాం, అంత పెద్ద ఢిల్లీ మొత్తం దడదడలాడిపోయింది, ఒక చట్టం వచ్చింది, ఆగలేదు, ఏమీ ఆగలేదు. అలాంటి ఘటనలే, అలాంటి నిర్భయ టైపు రేప్ ఇన్సిడెంట్స్ ఆ తర్వాత 3-4 చూసాం, అదే బస్సులో చేసినవి కదా ఢిల్లీలో. అలాగే కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మాయిని అందులో పనిచేసే వ్యక్తి చేసిన ఇది ఒకటి చూసాం. అప్పుడు కలకత్తా మొత్తం ఉడికిపోయింది, మొత్తం వైద్య విద్యార్థులు, అన్ని పార్టీలు అందరూ ఎంటర్ అయ్యారు. ఇట్లా దేశంలో చాలా జరిగాయి. ఎక్కడ ఎవరు రాజీనామా చేయడం లేదు, ఎక్కడ ఏమీ ఆగడం లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? దట్స్ వాట్. దీనికి సొల్యూషన్ ఒకటండి. ఒకటి ఏంటంటే దీన్ని ఫస్ట్ నార్మలైజ్ చేయొద్దండి. ఒకటి ఏంటంటే పేపర్ లీకే కదా ఏం కాదు, 20 మందే కదా ఏం కాదు, ఆ పక్క యూనివర్సిటీలే కదా ఏం కాదు, పేపర్ లీక్ అంటే అయితేనే ఉంటది, ఎగ్జామ్స్ ఏముంది. మరి ఇట్లా అన్న వాళ్ళందరూ ఇప్పుడు పేపర్ ఎందుకు ఇంకా ఏం కాదని అంటున్నారు, ఏం కాదనుకునే కాడికి, లీక్ అయితే ఏం కాదనుకునే కాడికి పేపర్ ఎందుకు ఇంకా? ఇవన్నీ అంటే 72 ఎగ్జామ్ల లీక్లు అయినాయి భారతదేశంలో ఇప్పటి వరకు. ఇది నేను కాదు, పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ లో వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి రిప్లై పంపించారు కేంద్ర ప్రభుత్వ సభ్యులు. అంటే 72 ఎగ్జామ్ పేపర్ల లీక్ అయింది, మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, ఇన్నున్నాయి. ప్రతిసారి ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి 3 నెలలకు ఒకసారి. నిన్న మన మహారాష్ట్రలో లీక్ అయింది టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో. అంటే ఈ లీక్ అయింది ప్రజలు ఆలోచించి ఇంకోటి మీరు అన్నారు ఇవన్నీ అవుతున్నాయి కదా, ఏమవుతుంది అంటే ఓపిక పట్టేంత వరకు పడతారండి. ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ తర్వాత జనాలు కూడా చూస్తారు. అది 2 ఏళ్ళు అయిందా, 12 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందా, 70 ఏళ్ళు అయిందా, ఎక్కడ జరుగుతుంది, ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉందా లేదా, అసలు వీళ్ళకి నైతిక బాధ్యత ఉందా లేదా. కానీ ఒక్క క్వశ్చన్ మాత్రం నాది ఉంది సృజన గారు, మీరు స్టూడెంట్ మూమెంట్స్ నుంచి వచ్చారు, మీరు చాలా ఇది చేశారు కదా, ఒక్క క్వశ్చన్ మాత్రం ఉంది. చాలా దేశాలు ఫెయిల్యూర్ స్టేట్స్గా ఉన్నాయి వాళ్ళది, పాకిస్తానా, శ్రీలంక, లేదా ఇప్పుడు ప్రజెంట్ నేపాల్, బంగ్లాదేశ్, ఇట్లా కొన్ని దేశాలు ఉన్నాయి కదా. అంటే మూమెంట్స్ తప్పని నేను అనట్లా, ఎందుకంటే నేను మూమెంట్స్ వచ్చిన వాడినే కాబట్టి నేను మూమెంట్స్ తప్పను. రుద్రమ్మ గారు కూడా మూమెంట్స్ నుంచి వచ్చిన అమ్మాయే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి వాటి వల్ల మనం కూడా ఫెయిల్యూర్ వైపు వెళ్తామా, అన్రెస్ట్ వైపు, రెగ్యులర్ అన్రెస్ట్ వైపు మంచిది కాదేమో కదా. వాట్ యు సే? అది లిబరల్ అన్రెస్ట్ వైపు మంచిది కాదని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. పిల్లవాడు ఒకడు గోలనే ఒకరు అరుస్తూ ఉంటారు, గోల చేస్తారు, సరిగ్గా ప్రవర్తన లేదు. ఆ తర్వాత ఇంకొకరు చేస్తారు. అంటే దాని పిల్లల తప్పనట్ట, తల్లిదండ్రులు తప్పనట్ట. కాబట్టి నేను ఒకటేందంటే నేను అన్రెస్ట్ గా చూస్తలేనండి. అన్రెస్ట్ అని నేను అన్నాను. దీన్ని ఏమనుకున్నంటే జనాలు ఇప్పుడు ఎవరైతే రోడ్ల మీద వచ్చి నిరసన చేస్తున్న పిల్లలందరూ గత 12 ఏళ్ల ముందు నుంచి కూడా 7-8 ఏళ్ళు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఏదో 18 years 19 years ఉన్న పిల్లలు చాలా మంది వరకు. అంటే ఈ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల నుంచో 12 ఏళ్ల నుంచో జరుగుతున్న పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ చూసి ఉన్నట్టే ఉంటారు కదా. అంటే మొన్నటి వరకు నేను రైతును కాదు కాబట్టి నాకు ఇబ్బంది జరగలేదు, నేను మహిళను కాదు కాబట్టి నాకు ఇబ్బంది జరగలేదు, నేను ఇంకొక సభ్యురాలు కాబట్టి నాకు ఇబ్బంది జరగలేదు.